సార్ మీరు చెప్పినట్లు గట్ కేసుల్లో రీసెంట్గా అంటే యూత్లో కొంత అగ్రెసివ్ నేచర్ పెరిగిపోతుంది. అంటే చిన్న చిన్న వాటికి దాడులు చేసుకోవడం, ఏదో చిన్న చిన్న చేంజెస్ దగ్గర దాడులు ఒకరి మీద ఒకరి దాడి చేసుకోవడం. సో కొన్ని రీసెంట్గా గట్ కేసులో జరిగినటువంటి ఒక కారు ముందు వెళ్తుంటే వాళ్ళు అగ్రెసివ్గా బిహేవ్ చేయడం, రాత్రి వేళల్లో హైదరాబాద్ సిటీలో కొంత అలజడులు రావడం. సో వీటన్నిటికీ మూల కారణం ఏంటి? దీంట్లో ఎక్కడి నుంచి మార్పు రావాలని మీరు అనుకుంటారు? ఒక విధంగా చూస్తే మనకు ఇప్పుడు ఈ డ్రగ్స్ సమస్య ఒకటి, దానివల్ల ఈ లేట్ నైట్ వీళ్ళు కొద్దిగా బయట తిరగడము, ఈ గాంజా బ్యాచ్ ఏదైతే ఉన్నారో ఆ మత్తు మందు దాని ప్రభావం ఏదైతే ఉంటుందో దాని ద్వారా ఒకటి. సో తప్పకుండా మేము ఈ అలజడి ఏదైతే కనిపిస్తుందో సమాజంలో యువతలో, అది మనము గుర్తించి దాన్ని అడ్రస్ చేసే అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే రీసెంట్లీ వేరే ఢిల్లీలో కూడా జరిగిన ఏదైతే సమస్యలు ఉన్నాయో ప్రొటెస్ట్, అవన్నీ కూడా మనం సోషల్ మీడియా వాచ్ చేయడం, వీళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అనేది గుర్తించడం, వారి భావాలు ఏవైతే ఉన్నాయో దాన్ని అర్థం చేసుకొని వారితో కాంటాక్ట్ పెట్టుకోవడం, వారిని వారితో మాట్లాడడం, ఇవన్నీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మేము చేయాలి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తరఫున ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో వాళ్ళు చేయాలి. సో ఇది ఒక లా అండ్ ఆర్డర్ శాంతి భద్రత సమస్య మారకముందే మనము దాన్ని గుర్తించి ఒక రకమైన కార్యాచరణ అనేది తయారు చేసుకుంటే బాగుంటుంది. ఆ దశలో మేము గుర్తించాము ఈ సమస్యని. సోషల్ మీడియా అనలిటిక్స్ అనేది తయారు చేస్తున్నాం. ఏఐ బేస్డ్ అనలిటిక్స్ అంటే ఏ విధంగా కొన్ని సోషల్ మీడియా పోస్టుల ద్వారా మాకు తెలుస్తుంది వారు ఏ విధంగా ఆలోచిస్తున్నారని. దాన్ని ఒక లక్షల్లో పోస్టులు ఉన్నప్పుడు భావాలు ఏ విధంగా ఉంటాయి అనేది సోషల్ మీడియాని స్టడీ చేసే అనలిటిక్స్ ఏవైతే ఉన్నాయో అవి మేము తయారు చేస్తున్నాం ఇప్పుడు. సో అవన్నీ గుర్తించి మేము కూడా మా పోలీసింగ్ అటువంటి ప్రాంతాలు, అటువంటి సమాజంలో ఉన్న ఏవైతే సెక్షన్స్ ఆఫ్ సొసైటీ, స్టూడెంట్స్, అన్ఎంప్లాయిడ్ యూత్, ఇవన్నీ కూడా గుర్తించి వారు ఆ దిశగా మేము తయారు చేస్తున్నాం. సార్ మీరు చెప్పినట్లు మొదట గుర్తించినటువంటి అంశాల్లో సైబర్ క్రైమ్ ఇది ఇటీవల కొంత రిపోర్ట్స్ ప్రకారం కొంత నేరాలు తగ్గినా కొన్ని ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్లో ఎక్కువ మొత్తంలో డబ్బు పోతూ ఉంది. సో వీటిని పూర్తి స్థాయిలో కట్టడి చేయడానికి ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? ఆల్రెడీ టీజీసీఎస్బీ దీనికోసం పనిచేస్తుంది. సో మీరు ఎలాంటి ఆలోచనతో ముందుకెళ్తున్నారు? ఇది సైబర్ క్రైమ్ అనేది చాలా పెద్ద ముప్పుగా మారింది. గత వారం రోజుల్లోనే నాకు పరిచయం ఉన్న ముగ్గురు, ఒకరు ఒక చిన్న కంపెనీ నడుపుతున్నారు, మా ఫస్ట్ కజిన్, వారు బెంగళూరులో 80 లక్షలు పోగొట్టుకున్నారు. ఇంకొకరు డిజిటల్ అరెస్ట్ అని ఎంత చెప్పినా వారికి 10 సార్లు చెప్పుంటాను, అయినా ఆ పరిస్థితుల వల్ల ఒక రిటైర్డ్ ఎంప్లాయీ వారు ఒక 35-40 లక్షల వరకు వారు పోగొట్టుకున్నారు. సో ఈ విధంగా ఎంత అవగాహన చేసినా, ఎంత అవేర్నెస్ దీని గురించి చేపట్టినా ఇంకా ఈ సమస్యలు, ఎందుకంటే నూతనమైన కార్యాచరణలతో వాళ్ళు వస్తున్నారు సైబర్ క్రిమినల్స్. మనం ఒక ఎత్తుగడ మనం తీసుకుంటే వారు ఇంకోటి దానికి అది చేస్తూ ఉన్నారు. అంటే మనం ఒక స్టెప్ తీసుకుంటే వాళ్ళు 2 స్టెప్లు కొత్త రకాలుగా ఏ విధంగా మభ్య పెట్టాలో అవి అన్నీ నేర్చుకొని వారు ఆ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అయితే ముఖ్యంగా సైబర్ క్రైమ్లో ఏంటంటే మనిషి యొక్క ఆశ, అదొకటి మనం కంట్రోల్లో పెట్టుకుంటే, అంటే ఎవరైనా ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ మ్యాక్సిమం ఇప్పుడు తెలంగాణ తీసుకుంటే మీరు దోపిడీలు, దొంగతనాలు ఇవన్నీ చూసుకుంటే 250 కోట్లు ప్రజలు పోగొట్టుకున్నారు. కానీ సైబర్ క్రైమ్లో 1750 కోట్లు గత సంవత్సరం ప్రజలు పోగొట్టుకున్నారు. అంటే సైలెంట్ క్రైమ్ అన్నమాట. వాళ్ళు ఎవరు కూడా చెప్పుకోలేరు. చెప్పుకున్న కొంతమంది ఎవరైతే సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్స్కి వచ్చి రిపోర్ట్ ఇస్తారో అది కూడా చాలా ప్రక్రియ అనేది బ్యాంక్ అకౌంట్స్ అన్నీ బ్లాక్ చేయాలి, రికవరీ ప్రాసెస్, కోర్టు, ఇదంతా చాలామంది నాకు తెలుసు కంప్లైంట్ కూడా చేయట్లేదు. అంటే వాళ్ళు అన్నీ పోగొట్టుకున్నా వచ్చి కంప్లైంట్ చేయట్లేదు. సో అదొక ఎప్పుడు కూడా మనము ఎవరైనా మీకు ₹1 పెడితే మీకు ₹2 వస్తాయంటే అది నమ్మడానికి లేదు. మీకు ₹1 పెడితే ఒక ఇంట్రెస్ట్ 5 పైసలు రావచ్చు, అది మ్యాక్సిమం 10 పైసలు రావచ్చు. కానీ ఎవరైనా మీకు డబుల్ ఇస్తాము, ట్రిపుల్ ఇస్తాము అంటే నమ్మడానికి వీల్లేదు. అది డెఫినెట్లీ అది ఒక సైబర్ క్రైమ్ అని మనం భావించాలి. సో ఇది మేము
ప్రజల్లో అందరికీ తెలియజేస్తున్నాం. గ్రామీణ ప్రాంతాల్లో కూడా సైబర్ క్రైమ్ సెక్యూరిటీ బ్యూరో ఏదైతే ఉందో అదే కాకుండా ప్రతి పోలీస్ స్టేషన్లో ఒక సైబర్ వారియర్ అని పెట్టి ఆ సైబర్ క్రైమ్ గురించి గ్రామాల్లో వెళ్ళి వాళ్ళకు అవగాహన కల్పించడం, మాదక ద్రవ్యాలు, సైబర్ క్రైమ్ ఈ రెండు అంశాలపైన చాలా మేము ఫోకస్ చేసి మన రాష్ట్ర గుడ్ న్యూస్ ఏంటంటే మన రాష్ట్రంలో హయ్యెస్ట్ రిజిస్టర్ అవుతున్నాయి. అంటే దాని అర్థము అవుతున్నాయని కాదు, అంటే మేము ఇన్వైట్ చేసి మీరు కంప్లైంట్ చేయండి అని వాళ్ళు ఇవ్వడంతో మేము దానికి తగిన కార్యాచరణ తయారు చేసి ఇప్పుడు పూర్తి అదుపు తీసుకురావడానికి ఒక పరిస్థితి ఏర్పడింది. సార్ మీరు చెప్పినట్లు గట్ కేసుల్లో రీసెంట్గా అంటే యూత్లో కొంత అగ్రెసివ్ నేచర్ పెరిగిపోతుంది. అంటే చిన్న చిన్న వాటికి దాడులు చేసుకోవడం, ఏదో చిన్న చిన్న చేంజెస్ దగ్గర దాడులు, ఒకరి మీద ఒకరి దాడి చేసుకోవడం. సో కొన్ని రీసెంట్గా గట్ కేసులో జరిగినటువంటి ఒక కారు ముందు వెళ్తుంటే వాళ్ళు అగ్రెసివ్గా బిహేవ్ చేయడం, రాత్రి వేళల్లో హైదరాబాద్ సిటీలో కొంత అలజడులు రావడం. సో వీటన్నిటికీ మూల కారణం ఏంటి? దీంట్లో ఎక్కడి నుంచి మార్పు రావాలని మీరు అనుకుంటారు? ఒక విధంగా చూస్తే మనకు ఇప్పుడు ఈ డ్రగ్స్ సమస్య ఒకటి, దానివల్ల ఈ లేట్ నైట్ వీళ్ళు కొద్దిగా బయట తిరగడము, ఈ గాంజా బ్యాచ్ ఏదైతే ఉన్నారో ఆ మత్తు మందు దాని ప్రభావం ఏదైతే ఉంటుందో దాని ద్వారా ఒకటి. సో తప్పకుండా మేము ఈ అలజడి ఏదైతే కనిపిస్తుందో సమాజంలో యువతలో అది మనము గుర్తించి దాన్ని అడ్రస్ చేసే అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే రీసెంట్లీ వేరే ఢిల్లీలో కూడా జరిగిన ఏదైతే సమస్యలు ఉన్నాయో ప్రొటెస్ట్ అవన్నీ కూడా మనం సోషల్ మీడియా వాచ్ చేయడం, వీళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అనేది గుర్తించడం, వారి భావాలు ఏవైతే ఉన్నాయో దాన్ని అర్థం చేసుకొని వారితో కాంటాక్ట్ పెట్టుకోవడం, వారిని వారితో మాట్లాడడం, ఇవన్నీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మేము చేయాలి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తరఫున ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో వాళ్ళు చేయాలి. సో ఇది ఒక లా అండ్ ఆర్డర్ శాంతి భద్రత సమస్య మారకముందే మనము దాన్ని గుర్తించి ఒక రకమైన కార్యాచరణ అనేది తయారు చేసుకుంటే బాగుంటుంది. ఆ దశలో మేము గుర్తించాము ఈ సమస్యని. సోషల్ మీడియా అనలిటిక్స్ అనేది తయారు చేస్తున్నాం. ఏఐ బేస్డ్ అనలిటిక్స్ అంటే ఏ విధంగా కొన్ని సోషల్ మీడియా పోస్టుల ద్వారా మాకు తెలుస్తుంది వారు ఏ విధంగా ఆలోచిస్తున్నారని. దాన్ని ఒక లక్షల్లో పోస్టులు ఉన్నప్పుడు భావాలు ఏ విధంగా ఉంటాయి అనేది సోషల్ మీడియాని స్టడీ చేసే అనలిటిక్స్ ఏవైతే ఉన్నాయో అవి మేము తయారు చేస్తున్నాం ఇప్పుడు. సో అవన్నీ గుర్తించి మేము కూడా మా పోలీసింగ్ అటువంటి ప్రాంతాలు, అటువంటి సమాజంలో ఉన్న ఏవైతే సెక్షన్స్ ఆఫ్ సొసైటీ, స్టూడెంట్స్, అన్ఎంప్లాయిడ్ యూత్, ఇవన్నీ కూడా గుర్తించి ఆ దిశగా మేము తయారు చేస్తున్నాం.